నిజమైన సార్వభౌమాధికారం ఓటరు చేతిలోనే ఉంటుంది. ఓటుకు మన తలరాతను మార్చే శక్తి ఉంది. మన జీవితాలను, మన భవిష్యత్తును, మన పిల్లల ఫ్యూచర్ ను మార్చగలిగేది ఓటే. సుపరిపాలనకు దిశ దశ నిర్ణయించడంలో ఓటే కీలకం. మనం ఓటు వేసేది ఎవరికో అధికారం ఇవ్వటానికి కాదు, మన జాతి తలరాతను మార్చి ఉజ్వల భవిష్యత్తుకు అస్త్రం. ఓటరు దేవుళ్లారా, ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. నోటుకు ఓటును అమ్ముకోవద్దు. బాధ్యతగా ఓటేద్దాం, ప్రజాస్వామ్యాన్ని బలపరుద్దాం. ఓటు నిశ్శబ్ద విప్లవం, అదే మన ఆయుధం. బుల్లెట్ కంటే బలమైంది ఓటు. నిర్భయంగా ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి. ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. గత ఎన్నికల్లో వివిధ పార్టీలు ఇచ్చిన వాగ్దానాల అమలును, వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో పట్ల ఒక్కసారి పునరాలోచన చేయండి. చరిత్రలో ఎన్నోసార్లు ఒక్క ఓటు కూడా ఫలితాన్ని తారుమారు చేసిన ఘటనలు కోకొల్లలు. మన తలరాతను మార్చేది ఓటు అని గుర్తుంచుకోండి. ప్రజాస్వామ్యంలో పౌరుని చేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు. మన క్రమశిక్షణ, మన అవగాహన, మన బాధ్యత ఇవన్నీ ఒక్క ఓటులోనే ప్రతిబింబిస్తాయి. జూబ్లీహిల్స్ వంటి అర్బన్ ప్రాంతాల్లో అనేక సదుపాయాలు ఉన్నప్పటికీ పోలింగ్ శాతం మాత్రం తగ్గుతూనే వస్తుంది. గత ఎన్నికల్లో ఇక్కడ నమోదైన ఓటర్లలో సగం మంది కూడా పోలింగ్ బూత్లకు వెళ్లలేదు. ఇవి కేవలం గణాంకాలు మాత్రమే కావు, ప్రజాస్వామ్యానికి గాయాలు. అందుకే గతంలో కాకుండా ఈసారి పోలింగ్ ను పెంచాలి. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిజమైన దేవుళ్ళు. మన ఆలోచన, మన నిర్ణయాల ప్రతిబింబమే ప్రభుత్వం. కాబట్టి ఓటు వేయకపోవడం అంటే మనం స్వయంగా పాలనకు దూరం అవ్వడమే అవుతుంది. ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటు వేస్తేనే ఫలితాలు ప్రజల నిజమైన అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయి. తక్కువ పోలింగ్ ఉంటే చురుకైన కొద్ది మంది ఓటర్లే నిర్ణయం తీసుకోవడం, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. దేశం కోసం మనం చేసే చిన్న కర్తవ్యం ఓటు వేయడమే. జెండా ఎగరవేయడం, దేశభక్తి పాటలు పాడడం సులభం, కానీ ఓటు వేయడం ద్వారానే మనం నిజమైన దేశభక్తులం అవుతాం. జూబ్లీహిల్స్ ప్రజలు ప్రజాస్వామ్యానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది రాజ్ న్యూస్. ఓటర్ దేవుళ్లారా, ఎవరూ నిర్లక్ష్యం చూపద్దు. యువత, మహిళలు, వృద్ధులు అందరూ ఓటు కేంద్రాలకు వెళ్లాలి. అత్యధిక పోలింగ్ శాతం సాధించిన ప్రాంతంగా జూబ్లీహిల్స్ నిలవాలి. ప్రజాస్వామ్యంలో ఓటు ఆక్సిజన్ లాంటిది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పలు రాజకీయ పార్టీలు, పలువురు అభ్యర్థులు రకరకాల తాయిలాలతో ఓటర్లను ప్రలోభపరుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. డబ్బు, మద్యం, బహుమతులు ఎరవేస్తున్నారు. కుల మతాల పేరుతో ఓటర్లను వాకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాటికి లొంగకుండా నిర్భయంగా, నిజాయితీగా ఓటు వేయండి. ప్రజాస్వామ్యాన్ని బలపరచండి. పటిష్టమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి బలమైన సమ్మిళిత ఎన్నికలు చాలా కీలకం. శక్తివంతమైన ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, సక్రమంగా, విశ్వసనీయంగా ఉండాలి. ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే దాని శక్తి ఏమిటో తెలుస్తుంది. పోలింగ్ రోజున క్యూలో నిలబడి ఓటు వేయడం అంటే మన రాజ్యాంగానికి గౌరవం తెలపడటమే. నా ఓటు అవసరం లేదనడం అంటే ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే. ఓటు వేయని పౌరుడు తన భవిష్యత్తుపై హక్కు కోల్పోతాడు. ఓటు వేయని వారు పాలకులను ప్రశ్నించే నైతిక హక్కు కోల్పోతాడు. ఒకరోజు సెలవు తీసుకోవడం కాదు, ఓటు వేయకపోతే ఏళ్ల పాటు దాని ఫలితాన్ని భరించాల్సి వస్తుంది.